PM Gold presents నా ప్రయాణం. Powered by Subbo's SV Soda Hunt, Sohana Beauty Hub, Raghavamsh Furniture and Interior, co-powered by Uhu Cleaning Products, Strategic Interns, Mithai Potlam. Anchor dress courtesy Tom and Jerry Men's Ready-Made Showroom, opposite Swati Theatre, Bhavanipuram, Vijayawada. PM Gold presents నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, రాముడు ఎంత మంచివాడో అలాగే మన విజయవాడకి ఒక రాముడు ఉన్నాడు. అతనే సీతారామరాజు. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల వరకు వచ్చాడు. త్వరలో మనం సినిమాల్లో కూడా మన రాముని చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ రామ్ గారు. ప్లీజ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. సో PM Gold presents నా ప్రయాణంలో ఈరోజు మీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా అండి. సో ఎలాగా రామ్ గారు, మీరు స్టడీస్ ఏం చదువుకున్నారు, దాని తర్వాత బిజినెస్ ఆర్ జాబ్ ఎంచుకోకుండా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వాలని కోరిక ఎలా స్టార్ట్ అయింది మీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి? మనదంతా స్టార్టింగ్ నుంచి స్ట్రగ్లింగ్ స్టేజ్ అండి. ఇప్పుడు కూడా స్ట్రగ్లింగ్లోనే ఉన్నాం. సో మంచి చూస్తున్నాం. అదేంటి లైక్ ఎలా అంటే సినిమాలు అంటే పిచ్ అండి బాగా. ఎంత పిచ్ అంటే ఏదైనా క్యారెక్టర్ ఇచ్చిన ఇప్పటికీ ఇంత పెద్ద అంటే ఇంత పెద్ద బాధ ఉందిలే. ఆల్రెడీ 1 million ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరన్నా ఒక క్యారెక్టర్ ఉందంటే కనుక వెళ్ళిపోతా. ఎందుకంటే అది ఎలా అంటే చిన్న ఎగ్జైట్మెంట్, ఇష్టం. ఆ పిచ్చి వల్లే చాలా మంది 1,00,000 ఫాలోవర్స్ వచ్చిన వాళ్ళు కూడా యాటిట్యూడ్ కానీ అలాంటి చూపిస్తారు. మనం కొత్తగా స్టార్ట్ చేసి ఎవరన్నా నాకు ఒక రోల్ ఉంది చేయాలన్నా కూడా మనం వెళ్ళిపోతాం అట్లా చేసుకుంటూ. మీ ఎడ్యుకేషన్ మనది వచ్చేసరికి BSc కంప్యూటర్స్ అండి. BSc కంప్యూటర్స్ చేశాను. వెల్ ఎడ్యుకేటెడ్ అయితే బాగా చదువుకున్నారు. చదువుకున్నాను. సో మరి ఇది స్టార్ట్ చేసి అంటే ఇన్ఫ్లుయెన్సర్గా ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యూట్యూబా, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఏంటి ఎలా? ఇన్స్టాగ్రామ్ అండి. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? అంత ఐడియా కూడా లేదు నాకు డీటెయిల్. సుమారుగా 2 years అవుతుందండి. 2 years 2 years అవుతుంది. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు జాబే అండి మొత్తం. ఏం జాబ్ చేసేవాళ్ళు? నైట్ షిఫ్ట్ చేసేవాడిని. జాబ్ ఆల్మోస్ట్ 6 years వర్క్ చేశాను. ఇక్కడ ఫస్ట్ సోర్స్ అనే కంపెనీలో 4 years వర్క్ చేశాను. రేడియో స్టేషన్ రేడియో స్టేషన్ అక్కడ 4 years వర్క్ చేశాను. మళ్ళీ 2 years గన్నవరంలో మేధా టవర్స్లో ఇంట్లోకి క్వాలిటీ కంట్రోల్ కింద 2 years వర్క్ చేశాను. ఓకే. సో కెరియర్ మొత్తం నైట్ జీవితం. మీ నైట్ లైఫ్ల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇన్ఫ్లుయెన్సర్గా 2 years అయిందన్నారు స్టార్ట్ చేసి. సో ఎందుకు అసలు మీరు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం వచ్చింది? యాక్చువల్లీ నేను మీలాగే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ మనకి క్లిక్ అవ్వట్లేదు. అంటే లైక్ ఏంటంటే మనం అదంతా కష్టపడతాం, మీకు తెలిసిందే. నైట్ అంతా కష్టపడి తీరా వచ్చేసరికి 1,000 views మనకి రావడానికి కూడా చాలా అంటే చాలా. ఆ 1,000 views వచ్చినా కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవును, 1000కి చాలా అనుకుంటాం సూపర్, కానీ అవి కూడా రావట్లేదు. సో ఇట్లా కాదు, మన సబ్జెక్ట్ ట్రాక్ మార్చాల్సిందే. ఈ షార్ట్స్ అవన్నీ నాకు అప్పుడు ఐడియా ఉంది, కానీ నాకు ఎలా అనిపించేది అంటే ఇవి చేసుకుంటే ఎందుకు మనం ఇది మర్చిపోతాము అనే ఒక డైనమో అయితే ఉంది. నిజంగా అది చేయడం వల్ల ఇది చాలా మర్చిపోయింది. ఈ సినిమా అనేది, కెమెరా అనేది అసలు కంప్లీట్గా డిఫరెంట్. అది మర్చిపోయాను. సింపుల్గా చెప్పాలంటే మాది 1 minute వీడియో కదండి. ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా యూట్యూబ్ కానీ ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ చేయాలంటే వెంటనే కట్టు అలా ఉండిద్ది, కానీ మనకి అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిద్ది అంటే స్లోగా వెనక చూస్తున్నాడు హీరో, అలా స్లోగా మనకి షార్ట్స్ లలో కదా వెనక హీరో చూస్తున్నాడు అంతే, కట్టు. దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలా వరకు యాక్టింగ్ లాస్ అయిపోయింది. నాకు వచ్చిందే 1% 2%, దాన్ని కూడా లాస్ అయిపోయి, అంటే ఇప్పుడు ఏదన్నా షూట్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఇంత ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు సినిమా వాళ్ళు యూజ్ చేసుకోరు అని ఉండేది. నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు, యాక్టర్స్ వేరు, కంప్లీట్ వేరు. మనం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్గా ఎలాగో ఎదిగాం, ఓకే ఫైన్, ఇప్పుడు మనం యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి. సో దానికోసమే ఈ మధ్యన కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అంతే. సో చాలా వెరీ గుడ్. అంటే యాక్టర్గా అవ్వాలనేది మీ మెయిన్ ఉద్దేశం. అది స్టార్ట్ చేసి అక్కడ సక్సెస్ అవ్వకపోవడంతో మళ్ళీ ఈ ట్రాక్ లోకి వచ్చారు. దీంట్లో అయితే కనుక మాకు తెలిసి 100-200% మీరు సక్సెస్ఫుల్, అందులో నో డౌట్. రామ్ కి చాలా ఫాలోవర్స్ ఉన్నారు. అందులోనూ మీరు చేసే షార్ట్స్ కి థీమ్ వైజ్ ఉంటాయి కదా. సో ఆ థీమ్ ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఏదైనా, ఇప్పుడు మన నిన్న నానితో ఇంటర్వ్యూ జరిగింది. నాని క్లియర్గా హోమ్లీ టైప్, ఫన్ అంతే. వాళ్ళ మేడం గారు, పాప, ఈ సర్కిల్ ఒకటి బౌండరీతో చేస్తూ ఉంటారు.
మీది ఏ కాన్సెప్ట్ మీది మెయిన్ థీమ్? ఇదే కాదు, విజయవాడలో ఏ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకున్నా ప్రతి ఒక్కరికి ఒక థీమ్ ఉండిద్ది. ఏ థీమ్ లేకుండా ఉన్నది నేను ఒక్కడనే. అన్ని థీములు చేస్తారు. మనం అన్ని థీమ్లకి వెళ్ళిపోతాం. ఎట్ సైడ్ ఫ్యామిలీని టచ్ చేస్తాం, మాస్ టచ్ చేస్తాం, క్లాస్ ఏది దొరికితే కాన్సెప్ట్ అది మనం మన స్టైల్లో వెళ్ళిపోతాం. ఒక్క జోనర్ అనేది గీసుకుని మాత్రం కూర్చోం. ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ ఉంది, మీరు కూడా యాడ్ చేశారు. చాలా బాగా వెళ్ళిందని మీరు చెప్పడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా అండి. అది అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు వెళ్ళిపోవడమే తప్ప నాకంటూ ఇట్లా పెట్టుకోవడం ఏమి ఉండదు. నాకు తెలిసినది మీ ఛానల్ ని చూసి మీతో ఫాలో అవుతున్నా కొద్దీ ఆ రోజు ట్రెండింగ్ లో ఏముంది ఓకే అది పట్టుకుని చేస్తాడు రామ్. ఖచ్చితంగా తీసుకొచ్చి అది తీసుకుంటారని మాకు అర్థమైంది. సిరీస్లు కూడా తీసానండి. రణమని, అయ్యప్పసం సిరీస్. యాక్చువల్లీ అయ్యప్పసం సిరీస్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే, మేము 3 years బ్యాకే నేను అయ్యప్పసం సిరీస్ స్టార్ట్ చేశాను. ఏది నేను ఎప్పుడైతే యూట్యూబ్ దీంట్లో దిగినప్పుడే. అప్పుడు ఎంటైర్ ఏపీ తెలంగాణ మొత్తం మీద అయ్యప్పసం సిరీస్ తీసింది ఇద్దరు. ఒకటి శ్రీకాకుళంలో రాయల్ మేక్ రమణ, 2 నేను, మేమిద్దరమే. కట్ చేస్తే ఏమైందంటే ఇయర్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అసలు ఎంత అదేంటంటే, మేము అప్పుడు ఎలా చేసామంటే అయ్యప్ప స్వామి గురించి డీటెయిల్గా జనాలకి చెప్పాలి, ఒక కంటెంట్ థీమ్గా వెళ్ళాలి అనేది అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అది మొత్తం ఫ్యాషన్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మేము కూడా చేయడానికి కూడా ఒక అడుగు వెనక్కి ఇస్తాం. అంటే దాన్ని మనం ఇంకో పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు. మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి చాలా మంది చేయడం స్టార్ట్ చేశారు. నాకన్నా ఇన్స్పైర్ అయ్యి చేయడం అయితే మంచిదే, కాకపోతే అది ఏంటంటే ఫేమ్ కోసం అట్లా ఆడి తిప్పెళ్ళిపోతుంది, బ్యాడ్ గా వెళ్ళిపోతుంది. అదేంటంటే వేరే మతం వాళ్ళు కూడా చూస్తారు వీడియోస్ అనేవాళ్ళు, వాళ్ళకి కూడా ఏంటి భజన అన్నట్టు ఉంటది. ఏదైనా మనం చేసేటప్పుడు క్లారిటీగా ఉండాలి. సో అందుకని నాకు అనిపించింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ ఛానల్స్ ఏమేమి ఏ రేంజ్ లో ఉన్నాయి? మంది యూట్యూబ్ వచ్చేసరికి 13 లక్షల దగ్గరలో ఉందండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి 1,75,000. ఫేస్బుక్ వచ్చేసరికి మన ఒక అకౌంట్ వచ్చేసరికి 60,000 దగ్గరలో ఉంది. సో మనం ఫేస్బుక్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. మేజర్ యూట్యూబ్ మనకి, ఇన్స్టాగ్రామ్. సో ఈ టోటల్ మీరు ఈ 2-3 years స్పాన్ ఆఫ్ జర్నీలో ఎన్ని వీడియోస్ చేసి ఉంటారు ఇప్పటిదాకా? ఆల్మోస్ట్ 250 వీడియోస్ చేసి ఉంటాను. 250 వీడియోస్. 250 అంటే రోజు విడిచి రోజు, వారానికి 2-3. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గ్రోయింగ్ స్టేజ్లో అయితే రోజు విడిచి రోజు చేసి పెట్టేవాడిని. ఇప్పుడు అంత టైం దొరకట్లేదు. 3 daysకి ఒకటి. బిజీ షెడ్యూల్ అంటే ఏంటంటే మనకి నో చెప్పడం రాదండి. మనం ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొంతమంది ఎవరన్నా వచ్చి ఒక క్యారెక్టర్ చేస్తావు అంటే నేను వెంటనే ఎస్ చెప్పేస్తాను. వాళ్ళ దానికి టైం ఇచ్చి వాళ్ళు చేసుకోవడం వల్ల నాది నేను చేసుకోలేకపోతున్నాను. బట్ అది నేను మార్చుకోవాలి. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మారుస్తాను. 2-3 దెబ్బలు పడితే మారుస్తారు. పడిపోయినాయి ఆల్రెడీ, పండే గట్టిగానే. సో ఇప్పుడు ఈ టోటల్ ఈ 260 వీడియోస్ చేయడానికి మొదలు ఒకటి ఉంటుంది కదా, అంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి దీనికి రావాలి అని. బట్ ఇన్స్పిరేషన్ ఎవరో ఒకరు ఉంటారు, ఎవరినో చూసి ఉంటాం ఇలా చేస్తే బాగుంది. సో దాని గురించి ఏమన్నా ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి. టు ఫ్రాంక్ గా చెప్తే జనాలు కూడా షాక్ అవుతారు. ఏంటంటే నేను ఫస్ట్ RSSI వాయిస్ ఒకటి చేసి పెట్టాను. ఆ వీడియో నాకు ఆ టైంలో RSSI మీద మంచి గుడ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు లేదులేండి జనాలకి, బెట్టింగ్ యాప్ వల్ల. సో ఆ టైంలో ఏంటంటే నేను అది ఇమిటేట్ చేయడం వల్ల జనాలకి బ్యాడ్ అయిపోయాను చాలా. అంటే లైక్ ఎలా అంటే ఎందుకు RSSI అది ఇది అంటారు. నేను అక్కడ అందులో ఆయన బ్లేమ్ చేయలేదు, ఏం చేయలేదు. బట్ ఏంటంటే అతని గురించి అతను వాయిస్ ఇమిటేట్ చేశాను. ఆ దెబ్బకి వీడియో వైరల్ అవడం స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది జర్నీ. మన ఫస్ట్ వీడియో అది. అక్కడి నుంచే నాకు స్టార్ట్ అయింది. అది కూడా నేను iPhone 13 ఆ టైంలో iPhone ఉంటేనే వీడియోలు వైరల్ అవుతాయి అది ఇది అని చెప్పారు. బట్ నిజం చెప్పాలంటే నాకు iPhone వాడడం కూడా రాదు. కనీసం ఒక iPhone ఇలా పట్టుకొని ఆపరేట్ చేయడం కూడా నాకు తెలియదు. ఒక DOP స్కిల్స్ లేవు, ఏమి ఆపరేట్. కానీ ఆ టైంలో రిస్క్ చేశాను, అది వర్కౌట్ అయింది. మీరు చెప్పిన దాంట్లో నుంచి 2 పాయింట్లు. ఫస్ట్ థింగ్ టీమ్. సో అంటే నాకు రాదు అన్నారు కాబట్టి అసలు మీకు టీం ఉండేవాళ్ళ? స్టార్టింగ్ లో ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? టీం అలాగా మీరు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? టీం అంటూ ఏం లేదండి. నాకు నిజంగా చెప్తాను, మీలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి నన్ను వీడియోలో పెట్టుకుంటానంటే అది నాకు చాలా పెద్ద గిఫ్ట్. అది అలాంటిది స్టార్టింగ్లో. అప్పుడు ఏం జరిగేదంటే నన్ను ఎవడు పెట్టుకునేవాడు కాదు. ఆ కసి ఎలా అనిపించేది అంటే వాళ్ళు మనం పెట్టుకునేది, మనం నేర్చుకుందాం, మనం స్టార్ట్ చేద్దాము అనే దగ్గర నుంచి నేను యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్స్ కానీ ఇవన్నీ చూడటం,
అవన్నీ చూసి నేర్చుకున్నాను తప్ప చూసి చేయడమే అంతే. ఓకే, నేర్చుకున్నారు, కొంచెం ఫేమ్ వచ్చింది, దెన్ తర్వాత మీ చుట్టూ చాలా మంది వచ్చారు. సో అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఫైనలీ వస్తారు. సో దెన్ హౌ యూ బిహేవ్? తీసుకున్నారా, వాళ్ళతో వర్క్ చేశారా, ఎంతకాలం జరిగిందా జర్నీ? అంటే జర్నీ చాలా జరిగిందండి. ఏంటంటే చాలా దెబ్బలు పడ్డాను కూడా ఈ ఫీల్డ్ లో. మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎవరికి యూనిటీ లేదు, ఎవరు కలిసి పనిచేయరు. కొంతమంది క్లియర్ గా చెప్పారు, మా దగ్గర చేసిన వాళ్ళు సపరేట్ వెళ్ళిపోయి పని చేసుకుంటున్నారు. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఏంటి అందులో మీ భాగం ఏంటి? మనదేం లేదండి. వాళ్ళు ఫస్ట్ లో ఏదైతే కమిట్మెంట్ ఇస్తారో అది ట్రావెల్ అవ్వరండి ఎవరైనా సరే. అది అదేంటంటే ఫస్ట్ లో ఉండే అంత ర్యాప్. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ దగ్గరికి ఎంతమంది వచ్చి స్టార్టింగ్ లో మీకు ఎన్ని ఫేక్ ప్రామిస్లు ఎంతమంది వేశారు మిమ్మల్ని. సేమ్ అట్ ద సేమ్ మనిషి అన్నవాడికి దెబ్బ కామన్. అలాంటి ఇంక నమ్మించి కొట్టడం అసలు నో డౌట్. బాగా దెబ్బ పుట్టిన ఫేస్ ఇంకా గుర్తుందండి, అసలు మర్చిపోనండి జీవితంలో. అసలు ఎంత అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక వీళ్ళని నమ్మకూడదు అనేది బాగా అయితే. వాళ్ళు వచ్చి సారీ చెప్తే ఓకేనా? సారీ చెప్పడం జరిగింది. తర్వాత నాకు ఇంక వద్దనిపించేసింది, ఇంక వద్దు. సో మిమ్మల్ని దెబ్బేసి వెళ్ళిపోయారా అన్నారు. సో వాళ్ళ పేర్లు మీరు ఏమైనా చెప్పగలరా? వద్దండి. వద్దా చెప్పడానికి భయమా? వద్దని చెప్పే కదండి, వద్దు. అలా కాదు కదా, ఇప్పుడు మీరు అంత క్లియర్ గా దెబ్బేసి వెళ్ళిపోయారు అన్నారు. సో వాళ్ళు ఎవరో చెప్తేనే కదా ఆడియన్స్ తెలియాలి. వెళ్ళిపోయినాడు బాగానే ఉన్నాడు కదండి, వద్దని చెప్పినప్పుడు ఎందుకండి దాన్ని ఉండాలి అన్న ఉద్దేశం. అది లేకపోతే అసలు వద్దు. వాడు బాగున్నా నాకేంటి, బాగోపోతే నాకేంటి, అసలు వాడి గురించి వద్దున్నప్పుడు వాళ్ళ గురించి వద్దన్నారు కాబట్టి ఓకే ఫైన్, విల్ గో ఫర్ అనదర్ టాపిక్. సో ఇంకొక మెయిన్ టాపిక్ ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో హర్ష సాయి బెట్టింగ్. సో మీరు ఎన్ని బెట్టింగ్లు చేసి ఎంత సంపాదించారు? నిజంగా నేను బెట్టింగ్ యాప్లు చేసి ఉంటే కనుక ఈ రోజు నేను ఇంటి కట్టుకునేవాడు కాదు, ఒక సొంత ఇంటి ఉండేది. మరి ఎందుకు లేదు? బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా విజయవాడలో. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదా? చేశారు. మరి మీకు ఇదే క్వశ్చన్ వాళ్ళని అడగలేదండి? అందరినీ అడిగాను. వాళ్ళంతా చెప్పారు. అందరితో చెప్పాను. మరి వాళ్ళు ఏం చెప్పలేదు క్వశ్చన్, అంటే బెట్టింగ్ యాప్లు ఎంత సంపాదించారు అనేది. అందరూ అడుగుతున్నాను, నేను దాని దగ్గరకు వస్తాను. ఓకే. సో మీరు ఎంత సంపాదించారు, ఎన్ని బెట్టింగ్ యాప్లు చేశారు? నేను నిజంగా ఏ బెట్టింగ్ యాప్ చేయలేదు. ఒకవేళ ఏదైనా ఉంది కనుక మీ దగ్గర ఉంటే కనుక ఇదే ఇంటర్వ్యూలో ఆ బెట్టింగ్ వీడియోని కూడా పక్క నుంచి వేసేయండి శుభ్రంగా. సో ఓకే, అయితే బెట్టింగ్ యాప్ మీద మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, రకరకాలు జరుగుతుంది. సో మీ సైడ్ నుంచి బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళకి, ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? అలాగే వ్యూయర్స్కి, మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతారు కదా, వ్యూయర్స్కి ఏం చెప్తారు? సో నేను ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉన్నా. నిజంగా బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడితే విరాట్ కోహ్లీ కూడా చేశాడు, ధోని కూడా చేశారు, మన సినిమా హీరోలు చేశారు, బాలీవుడ్ హీరోలు చేశారు. ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అంటే ఏంటంటే ఎందుకు నేను అన్వాంటెడ్గా వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని పెద్ద చేసి హైలైట్ చేసి అంత సీన్ కన్నా, నేను ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాగో రాంగ్ వేలో వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళు అలాగే వెళ్ళనివ్వండి. వాళ్ళకి ఎలాగో ఎవరో ఒకరు తగులుకుంటున్నారు కదా. ఇప్పుడు నాన్ వెజ్ ఎర్లీ స్టేజెస్ లో బెట్టింగ్ యాప్ చేశాడు. అదే కదా ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ రోజు అతని దగ్గర డబ్బులు వచ్చేసరికి ఇతను ఈ వేరే వాళ్ళ మీద క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నారు. నిజంగా నువ్వు అంత బెట్టింగ్ యాప్ మీద నీకు జనాలు చచ్చిపోతున్నారు, జనాలకి ఏం అవ్వకూడదు అని అనుకుంటే నువ్వు కూడా చేయకూడదు కదా. ఎర్లీ స్టేజ్ లో నువ్వు చెప్పిన స్టేట్మెంట్ కూడా నేను బెట్టింగ్ యాప్లు చేసుకుంటాను, ఎవరు నన్ను చూసి చూడనట్టు వదిలేండి, పట్టించుకోమా అంటే నువ్వు చెప్పొచ్చు, నువ్వు నీతులు చెప్పొచ్చు, పక్కోడు మాత్రం నేను క్వశ్చన్ చేస్తావు. అసలు నిన్న కాక మొన్న నాగార్జున మీద కేసాడుగా, ఇంక తెలిసిందే కదా. ఉగ్రవాదుల సంస్థకి సపోర్ట్ చేస్తున్న నాగార్జున, మరి 50 మంది టెర్రరిస్టులు రెడీ చేసిన నాగార్జున నిన్న కాక మొన్న. కానీ మళ్ళీ తను చేశాడు. బట్ అందరూ మరి నాన్ వెజ్ సపోర్ట్ చేస్తున్నారుగా. మరి ఎవరు చేస్తున్నారని ఒక క్రియేటర్ చూపించండి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ చూపించండి. మీకు తెలిసిన ఇప్పుడు మీరు సోషల్ మీడియా కాకుండా మిగతా వాళ్ళందరూ ఎవరైతే వాడి బతుకు తెలియదు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. క్రియేటర్స్ అందరికీ వాడి బతుకు తెలుసు కాబట్టి చేయట్లేదు, అంతే. అండ్ ఆల్సో ఎవరు యాంటీ అవుతున్నారు, ఎవరి మీద అయితే పడుతున్నారో వాళ్ళ వరకే యాంటీ అవుతున్నారు. మరి ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ ఏమీ చేయలేదు, మరి అందరూ యాంటీ అవ్వచ్చు కదా. అరే నువ్వు ఒకసారి చేసావు అని చెప్పి వాడి నోరు మూయించచ్చు. ఒకవేళ చెయ్యాలనుకుంటే బెట్టింగ్ యాప్ ఎవరైతే చేయలేదో మనకేం ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు బయటకు వచ్చి వాయిస్ యూజ్ చేయొచ్చుగా. నువ్వు చేసావు ఎందుకురా. ఇప్పుడు ఇది ఒకరితో పోయే సమస్య కాదండి. ఇప్పుడు విజయవాడ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కలిసి చేసినా కూడా అవ్వదు. మనకి ఏం చేస్తాం, దీని గురించి మాట్లాడి అలరవడం కన్నా మనకెందుకురా అని సైలెంట్ గా ఉండడం బెస్ట్. మనమే స్ట్రగుల్ అవుతున్నాం, అంతే. వెరీ క్లియర్. సో దెన్ వెరీ క్లియర్ అబౌట్ బెట్టింగ్ యాప్స్. ఇంకా చెప్పాలనుకున్నారు వ్యూయర్స్ కి?
లేదు లేదు, ఈ షో తరఫున చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ఇష్టం ఉంటే వేసుకుంటారండి, అది వాళ్ళ ఇష్టం. మనం అసలు ఎవరికి మనం చెప్పే స్టేజ్లో లేము. ఎందుకంటే నేనే ఎదుగుతున్న స్టేజ్లో ఉన్నప్పుడు కాబట్టి. మీ ఫాలోవర్స్, నా ఫాలోవర్స్ ఎవరు వేయరు. నిజంగా నా ఫాలోవర్ అయితే నా వీడియోలో ఫాలో అవుతాడు, వేరే వాడి వీడియో ఫాలో అవడు. సో విల్ మూవ్ ఆన్ టు అనదర్ టాపిక్. ఓకే. సో మీకు ఈ జర్నీలో కంప్లీట్ మీరు స్టార్ట్ చేసిన ఈ జర్నీలో హైయెస్ట్ వీడియో ఏది? హైయెస్ట్ రీచ్ అయిన వీడియోస్? హైయెస్ట్ యూట్యూబ్, ఇన్స్టా, ఎనీవే ఎక్కడైనా సరే హైయెస్ట్ రీచ్, అరే కొట్టానరా నేను ఒకటి అనేది ఉంటుంది కదా హైయెస్ట్ వచ్చేసరికి యూట్యూబ్లో జనరల్గా అంటే ఏంటంటే నేను, నా ఫ్రెండ్ లోకేష్, నీలిమక్క వాళ్ళంతా మేము మా ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో సరదాగా అలా మేము 83లో చిన్న వీడియో చేసాం. అది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా ఎక్స్పెక్ట్ చేసి కొట్టే వీడియో వేరు, ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే రీచ్ వేరు. దానికి వచ్చే మేము సరదాగా ఏదంటే ఒక లైట్కి చిన్న వీడియో తీసుకున్నాం బిర్యానీ మీద. అది అనుకోకుండా 12M వెళ్ళిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత వెళ్ళిద్ది. మిగతా వీడియోలు కూడా వెళ్ళినాయి, నేను అవి ప్లాన్డ్గా వెళ్ళినాయి. ఇదేంటంటే అసలు అనుకోకుండా ఏదో సరదాగా చేసిన వీడియో 12 millions యూట్యూబ్లో. నాకు అది కొంచెం హ్యాపీ అనిపించింది. వెరీ రీసెంట్ టైంలో, అంటే రీసెంట్ కాదు, ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. నిజం చెప్పాలంటే నేను అసలు కంప్లీట్ ఫోకస్ దీని మీద పెట్టట్లేదు. నేను కూడా మీలాగే వెబ్ సిరీస్లు అంటూ పార్కింగ్ లో ఉంది. ఓకే. ఇప్పుడు హీరోగా మారిన రామ్ గురించి ఒక పార్ట్ ఉంది, దాని గురించి. సో హైయెస్ట్ గురించి మాట్లాడుతున్నాము. అంటే మన ఇష్టంతో చేసేదానికన్నా సరదాగా చేసేది వెళ్తే మనకి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. సో దెన్ అలాగే మీరు కష్టపడి చేసి ఉండొచ్చు, కానీ అసలు అది కనీసం రీచ్ అల్లక బ్యాడ్ గా మీకు నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వీడియోస్ ఏవో కొన్ని ఉంటాయి, లేకుండా ఉండవు. సో అందులో ఏది నెగిటివ్ అంటే ఏం రాలేదండి. కాకపోతే ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఒక నైట్ అంతా షూట్ చేశాను ఒక వీడియో, కామెడీ వీడియో. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అంటే, ఇది వెళ్ళిపోద్ది వీడియో, మనం మళ్ళీ జనాలందరికీ మనం తెలుస్తాము అని అనుకున్నా. కట్ చేస్తే ఆ వీడియో అట్టర్ ఫ్లాప్, 20,000 కూడా వెళ్ళా అనిపించింది నాకు. అప్పుడు కష్టపడితే అసలు వెళ్ళట్లేదు. ఆ రోజు అంటే సరదాగా పక్కన పెడితే హోప్స్ పెట్టుకోకూడదు ఏ వీడియో చేసినా కానీ అనేది. అది ఆ వీడియో నాకు గుణపాఠం నేర్పించింది బాగా. హోప్స్ పెట్టుకోకూడదు, మనం చేసుకుంటూ వెళ్ళాలి. 12M వచ్చిందని ఆనందపడడం పడకూడదు, 20K వచ్చిందని బాధపడకూడదు. నెక్స్ట్ వీడియో అది బాగా నేర్చుకున్నాను. సో హైయెస్ట్ మిమ్మల్ని కామెంట్ చేసిన, నెగిటివ్ గా కామెంట్ చేసిన వీడియోస్ ఎన్ని ఉన్నాయి? ఏ ఒక విషయంలో చేస్తారు కదా. నెగిటివ్ అంటే ఏం లేదండి, బ్యాడ్ వాళ్ళని ఎందుకు కామెంట్ చేసావంటాం, వీళ్ళని ఎందుకు చేసావంటాం. నెగిటివ్ అంటూ ఏం లేదండి. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో కొంచెం నేను పాలిటిక్స్ వైపు వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు రాము పాలిటిక్స్ లో కాదండి, పాలిటిక్స్ వైపు వెళ్తున్నప్పుడు నేను కొంచెం జనసేన పార్టీ వైపు వీడియో చేసినప్పుడు నాకు కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. నీకు నెగిటివ్ కామెంట్స్ వచ్చినా నేను ఎందుకు పట్టించుకోలేదంటే, నేను ఏ ఇతర పార్టీని బ్లేమ్ చేయాలా, ఏ ఇతర పార్టీని క్వశ్చన్ చేయాలా, ఏ ఇతర పార్టీని పేరు ఎత్తలా. నేను చేసింది ఏంటి, నాకు ఇష్టమైన పార్టీని నేను పోగొట్టుకున్నా. అది దాంట్లో తప్పు లేదనిపించింది. అయినా సరే అందులో వచ్చి మాట్లాడారు, నాకు అది నచ్చలేదు, నేను అది తీసుకోలేకపోయాను. ఓకే. సో ఫైనల్ గా రాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సో జనసేన సపోర్టర్ అని అనుకోవచ్చుగా. ఇంక అంతే కదా, ఓపెన్ గా పెట్టేశారు దానికి, అంతే. ఓకే. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వద్దాము. ప్రెసెంట్ హీట్ గా హాట్ గా నడుస్తున్న క్రికెట్. ఓకే. సో IPLs గురించి. సో మీరు IPLs లో మంచి దిట్ట, ఆ వీడియోస్ లో కూడా. సో జనరల్ గా అంటే నేను ఈ ప్రశ్న అందరినీ అడుగుతున్నాను. సో ఆడియన్స్ కి కొట్టుకుంటున్నారు కాబట్టి, సో ఒక టీం సపోర్ట్ చేస్తూ ఒకళ్ళు, ఒక టీం సపోర్ట్ చేస్తూ ఒకటి, మీరు ఫండ్ జనరేట్ అయ్యే విధంగా తీస్తారు. సో ట్రెండింగ్ లో ఉంటుంది కదా, కానీ దాని మూలంగా 2 వర్గాలు కొట్టుకుంటాయి కదా. సో మీరు దానికి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? కరెక్ట్ గా అడిగారు క్వశ్చన్. 2 వర్గాలు కొట్టుకుంటున్నప్పుడు ఒక వర్గానికి చెందిన వాడే ఇంకో వర్గాన్ని పొగిడితే ఎలా ఉండిద్ది? అదేగా మనం చేసిన వీడియో. అది మీ ద్వారా చెప్పించాలనేది మా ఓకే. ఎవరైనా ఇంకా నెగిటివ్ అనుకున్నాడు, ఏమండి నెగిటివ్ గా థింక్ చేసాడు ఎప్పుడూ నెగిటివ్ గానే ఉంటాడండి. నాకు ఎప్పుడైతే ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం పాజిటివ్ పీపుల్ చుట్టూనే జరగాలి. వాళ్ళ చుట్టూ ఉంటేనే మన థాట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ పీపుల్ చుట్టూ మనం ఉన్నామో మన ఆలోచన కూడా నెగిటివ్గా మారుతాయి. అది నాకు బాగా అర్థమైంది. చాలా మంది ఏంటంటే బయట వీడియోస్ IPL మీద నేను కూడా చేస్తున్నాను, ఒప్పుకున్నా ఓపెన్గా. నేను చేసే సిరీస్ RCB vs CSK సిరీస్. ఈ సిరీస్లో మీరు ఒక్కడన్నా చూడండి, ఎక్కడ కానీ ఇంకొకటికి హట్ చేసేటట్టు ఎక్కడ ఉండవు. ఒకవేళ హట్ చేసినా కూడా వెంటనే
విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అతని చేతే రియలైజేషన్ చేయించి ఒక హైప్ ఇస్తాం, రీప్లేస్మెంట్ మళ్ళీ ఆ, ఇంకొకటి మంది వేస్తారు. వేస్తాం. ఏంటంటే ఏదన్నా ఎంటర్టైన్మెంట్కి వెళ్తే బాగానే ఉంటుందంటే ఏదైనా లిమిట్ దాటితేనే బాగోదు. సో నేను అందుకనే ఐపీఎల్ ఇప్పటిదాకా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 months దగ్గరగా అవుతుంది. అయినా సరే నేను తిప్పి కొడితే 12 వీడియోలు చేశాను. ఎందుకు? నేను నిజంగా చేయాలనుకుంటే, కాంట్రవర్సీ చేయాలనుకుంటే ప్రతి మ్యాచ్ కాంట్రవర్సీ చేయొచ్చు. బట్ మనకు అది కాదు, మీకైతే ఆ ఉద్దేశం లేదు. జస్ట్ ఫర్ ఫన్, సపోర్టింగ్ ఫర్ ఆర్సీబీ. రైట్. వెరీ క్లియర్. క్లియర్. వెరీ క్లియర్. సో వెరీ నైస్. సో అయితే ఇప్పుడు ఇందులో ఒకటి మీరు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తూ బెట్టింగ్స్ సైడ్ నుంచి మీరేమన్నా రన్ చేస్తున్నారా? లేదు లేదు. హరీష్ షూర్, ఖచ్చితంగా. నాకు చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ సిరీస్ చేయడం వల్ల చాలా మంది బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారు. లైక్ ఎలా అంటే మేము 2 lakhs పే చేస్తాం, 1 lakh పే చేస్తాం అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. బట్ ఏంటంటే నాకు అసలు ఇంట్రెస్టే లేదు. అవసరమైతే నేను ఆ 10,000 జాబ్ కింద మళ్ళీ వెళ్ళి చేసుకుంటా, కానీ నా బెట్టింగ్ యాప్ మాత్రం ప్రమోట్ చేయను. మీరు సీరియస్గా చెప్తున్నారు? సీరియస్గా చెప్తున్నా. కావాలంటే నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా ఈ వీడియో తీసుకొచ్చి ఈ బయట ఏదైతే ఉందో తీసుకొచ్చింది నా దగ్గరికి. కాదు, మీకు వచ్చిన అవి స్క్రీన్ షాట్స్ పంపిస్తారా మేము ఆ వ్యూవర్స్ కోసం? నేను పంపిస్తాను. మీరు వచ్చింది కానీ మీరు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి క్లియర్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఎందుకని అంటే జనరల్ క్వశ్చన్. ఓకే, మీకు ఆ ఫేమ్ వచ్చింది, దాని డబ్బులు వస్తాయని ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. ఇవనే కాదు, వేరేవి కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఒక్క ప్రమోషన్ని అంటే మీకు ఎలా అనిపించి మీరు వద్దంటారు? అంటే మనీ వస్తుంది కదా, సో దాంతో ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా లగ్జరీగా బతకచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మార్కెట్లో నాకు అంత మంచి పేరు ఉందో లేదని పక్కన పెడితే రామ్ అంటే ఒక మంచి పేరు ఉంది. సో దాన్ని చూసి నాకు ఒక 5 ప్రమోషన్స్ వస్తాయి. ఎలాంటివి? అది ఆటోమొబైల్స్ నుంచి అవ్వచ్చు, ఏదైనా షాప్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఏదైనా అవ్వచ్చు, వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ నేను చేస్తానో నాకు ఎక్కువ హై మనీ వచ్చింది. ఏది, నేను ఒక 3-4 months నేను యాడ్స్ చేయకపోయినా, ప్రమోషన్స్ వీడియోస్ చేయకపోయినా నాకు బెట్టింగ్ యాప్ వచ్చేస్తుంది. బట్ తర్వాత నుంచి నా ఫేమ్ ఎలా ఉండిద్ది అంటే, టు బి హానెస్ట్గా నా దగ్గరికి ఏ క్లయింట్ రాడు. ఎందుకు రారు? బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నావు. అవునండి, ఇప్పుడు కాబట్టి అది లైమ్ లైట్ లోకి వచ్చింది. మరి చేస్తున్న సెలబ్రిటీస్ నా ఇమేజ్ పోతుంది కదా. వేరేదేమి చేయట్లేదా? వాళ్ళకి డబ్బు కావాలి, నాకు ఇమేజే కావాలి. ఇమేజ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇంకా డబ్బులు సంపాదించడానికి చేస్తున్నారు. మీరేమో ఈ మాట అంటున్నారు. అంటే అది ఎంతవరకు ట్రూ షేడ్ అన్న ఉద్దేశం? నాకు ఇమేజే కావాలి, క్లియర్ కట్గా అండి చెప్తున్నా కదా. నన్ను ఇప్పుడు రోడ్డు ఇందాక చెప్పినట్లుగా నాగార్జున చేశారు, ఇంకోళ్ళు చేశారు, అందరూ చేశారు. నాగార్జున చేయలేదండి, విరాట్ కోహ్లీ అందరూ చేశారు, పెద్ద వాళ్ళందరూ కూడా చేశారు. మరి వాళ్ళకి ఫేమ్ ఏమైనా పోయిందా? ఏమో, వాళ్ళ ఫేమ్ పోదేమో, నా భయం నాకు ఫేమ్ పోతుంది. నేను ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాడుతుంటే నాకు డబ్బులు అవసరం లేదు అంటున్నారు. ఓకే, ఫేమ్ ఉంటే చాలు అంటున్నారు. మాకు ఒక పజిల్ క్లియర్ అవ్వట్లా. జనరల్ మీ క్లారిటీ పజిల్ క్లియర్ అవ్వట్లా. మేము చెయ్యలేదు, మాకు డబ్బులు అవసరం లేదు అంటున్నారు. ఆల్రెడీ కోట్లు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ కోట్లు సంపాదించిన వాళ్ళు మళ్ళీ ఇంకా కోట్ల కోసం చేస్తున్నప్పుడు మీరు మటుకు ఎందుకు ఆ బాక్స్ లో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నారు అనేది ముఖ్యం. నేను చెప్తా చూడండి. ఇప్పుడు వాళ్ళకి చాలా మార్కెట్ ఆల్రెడీ డబ్బు వాళ్ళకి వెలకట్టినంత ఉంది. వాళ్ళు ప్రమోషన్స్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమీ తెలియని నాకే 2 లక్షలు ఇస్తుందంటే ఒక ఫేమ్ ఉన్నోడికి ఇంత ఇస్తాడండి? ఎలా ఉండింది మార్కెట్? ఆ పోని వాడు చేశాడే అనుకుందాం, చేసుకున్నాడు, వాడి ఇమేజ్ పోయింది అనుకుందాం, వాడు ఇంకో మళ్ళీ సింపతి వీడియోలు చేసి వస్తాడు. మరి నేను రాలేను కదా, నేను చేయలేను కదా. దాని మూలంగా ఇప్పుడు కెరియర్ దెబ్బ తగులుతుంది. నాకు ఇప్పుడు హర్ష సాయే ఉన్నాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. కట్ చేస్తే ఏమైంది? కాల్లో డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేసి వెనక మార్చి సాంగ్స్ పెట్టుకుని నేను చేయొచ్చు అట్లా. మరి నాకెందుకు? నాకు అసలు వద్దు. నేను తర్వాత డబ్బు ఖర్చు పెట్టను, నాకేం వద్దు. నాకు ఉన్న ఫేమ్ నాకు చాలు, అది చెడిపోకుండా ఉంటే చాలు. మీరు వెరీ క్లియర్గా ఉన్నా. మొన్న ఇంటర్వ్యూలో నాని గారు చాలా క్లియర్గా చెప్పారు. మన ఫ్లడ్స్ టైంకి యూట్యూబర్స్ అందరూ కూడా, కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా స్కానర్ పెట్టి అమౌంట్లు అడిగారు. అడగడం తప్పు లేదు, సర్వీస్ చేయడంలో తప్పు లేదు, కానీ దానికి మళ్ళీ రివర్ట్ బ్యాక్ లో దాని గురించి అకౌంటబిలిటీ చెప్పలేదు. చెప్తే బాగుండు అనేది చెప్పారు. సో దాని మీద మీ స్టేట్మెంట్ ఏంటి? నిజమే కదా నేను చెప్పింది 100%. ఇప్పుడు ఆయననే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్లో చాలా మంది ఏంటంటే స్కానర్స్ పెట్టి మాకు తర్వాత క్రియేటర్స్ మాట్లాడుకుంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్. నాకు 17 లక్షలు వచ్చేసినాయి, 16 లక్షలు వచ్చేసినాయి. లక్షలు ఏమని? ఇప్పుడు మేము ఖర్చు పెట్టింది అంత మా అయితే 30,000 ఖర్చు పెట్టాం. అది కూడా మా ఫండింగే, లైక్ నాని దగ్గర నుంచి కానీ నా దగ్గర నుంచి కానీ అంత ఫండింగ్లోనే వచ్చిన డబ్బులతోనే మేము చేసాము. మేము చేస్తేనే అంత వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి లక్షల్లో వచ్చినప్పుడు వాళ్ళంతా చేయాలి. మరి ఏదది? సరే వాళ్ళు చేశారు అనుకుందాం, వాళ్ళు జెన్యునే అనుకుందాం. మీ పాయింట్ ఆఫ్ ఏది వీడియో
ఇప్పుడు వెనక మార్చి అని సాంగ్ పెట్టేసుకుని నేను పనిచేస్తే ఆడు గొప్పోడు అయిపోడు, ఆడికి వెళ్తే ఎవరైతే డబ్బులు వేసో వాడు గొప్పోడు, వాడి ఫేమ్లోకి రావట్లేదు కదా, మీ వాళ్ళు అడ్డం పెట్టుకుని వచ్చారు. పర్వాలేదని వాళ్ళు ఇస్తున్నారు, అట్లీస్ట్ అకౌంటబిలిటీ తీసుకుని చేయట్లేదు కదా, ఎవరు చేయట్లేదు. సో దీని గురించి సో నేను మేనేజర్కి చెప్పాను, నెక్స్ట్ వచ్చిన ఎవరు వచ్చినా సరే నేను దీని గురించి ఖచ్చితంగా అడుగుతాను అని. నెక్స్ట్ మీ తర్వాత వచ్చేవాళ్ళని కూడా ఖచ్చితంగా అడుగుతాను, నా రెస్పాన్సిబిలిటీ కింద. దెన్ వీఆర్ గోయింగ్ టు ఆర్సీబీ తాలూకా మీరు చెప్పేసి వీఆర్ గోయింగ్ ఫర్ యువర్ క్రష్. మ్యారీడా మీరు లేకపోతే అన్మ్యారీడా? ఎంత గడ్డం అంత మాత్రం మ్యారీడ్ అని. సో మ్యారేజ్ అయితే ఇంకా అవ్వలేదు లేదు. సో కాబట్టి ఎంతమంది లైన్ లో ఉన్నారు ఈ రాముడికి? రాముడు అని అంతలేండి, అట్లా ఎందుకులే కానీ. సరే, సీతారాం రామ్ ఎంతమంది ఫాలోవర్స్ గురించి అదే ఫీమేల్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు లైన్? ఎవరు లేరండి, కనీసం ఈ వీడియో చూసి 4 ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. కెమెరాలోకి చూసి చెప్తా. ఓకే చెప్పండి, నిజంగా లవ్ ఏంటి, మ్యారేజ్ ఎప్పుడు? ఇంకా కెరియర్ లోనే సరిగ్గా సెట్ అవ్వలేదండి, ఇంకా అప్పుడే మ్యారేజ్ దాకా కిందకి వెళ్తాను. పద్ధతి అనేది ఉంటుంది కదా, ఒక లవ్ ట్రాక్ ఇటు సైడ్ నుంచి ఒకటి అటు సైడ్ నుంచి అట్లా ఏం లేవు అండి, మనకున్న టెన్షన్లే సరిపోతున్నాయి మళ్ళీ లవ్ ట్రాక్. నిజంగా ఏంటంటే నాకున్న పెద్ద జబ్బు ఫోన్లు ఎత్తానండి. దాన్ని చాలా మంది ఏంటంటే అది నేను ఒప్పుకుంటాను, నిజంగానే ఫోన్లు ఎత్తను. ఎందుకు ఎత్తానంటే ఆ టైంలో నా మూడు బట్టి నేను బిహేవ్ చేస్తాను. అది జనాలకి ఎలా ఉంటుంది అంటే యాటిట్యూడ్ పొగరు అది అనుకుంటారు, కానీ నేను బయట కలిసినప్పుడు ఆ మనిషితో చాలా ఫ్రెండ్లీగా చాలా జాయిల్గానే ఉంటాను, సరదాగానే ఉంటాను. దాన్ని వాళ్ళు యాటిట్యూడ్ పొగరు అని ఎత్తుకున్నప్పుడు నేను అసలు ఏం చేయలేను, నేను అది వాళ్ళు ఓకే వదిలేస్తున్నాను, ఎట్లా అనుకున్నా పర్లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఫోన్లు ఎందుకు ఎత్తానంటే నాకు ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ డిపెండ్ అయింది నా మీదే. సో ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మేము పక్క మీ కెరియర్ పక్క మీకున్న ఇవన్నీ టెన్షన్స్ ఉన్నప్పుడు ఒకరు ఫోన్ చేస్తారు, మీకు ఎలా ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపించేస్తారు, తెలియకుండా వెళ్ళిపోద్ది. నేను ఏం చేస్తానంటే ఎత్తకుండా ఎందుకు ముందు సైలెంట్గా ఉందాం, ముందు కోపం తగ్గినాక రిలాక్స్ అయినాక చూసుకుందాం ఏదన్నా. మళ్ళీ ఆ పంపదీసి నేను ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ మనిషి మీద చూపించాను అనుకోండి, ఆ మనిషికి నాకు దూరం అయిపోతారు కదా. దానికన్నా బెటర్ అనుకోవడం నయ్యం, అది అలా తిట్టుకున్నా పర్వాలేదు, నన్నే తిట్టుకుంటాడు అక్కడతో అయిపోద్ది. కానీ మ్యారేజ్ టాపిక్. సో ఫైనల్ గా మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తున్నారు? అమ్మ ఇంట్లోనే ఉంటారు, నాన్న వచ్చేసరికి లారీ డ్రైవరు, చెల్లి వచ్చేసరికి జాబ్ చేస్తుంది ప్రజెంట్. సో మా రామ్ కి ఒక సీతని వెతికి పెట్టాలి త్వరగా, సో ఆ బాధ్యత చూస్తాం మేము కూడా ఖచ్చితంగా అండి. దెన్ కమింగ్ టు మూవీస్, సో ఒక మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు, ఆ మూవీ వివరాలు మా కోసం. మూవీ నేమ్ వచ్చేసరికి కాలగమనం అండి. డైరెక్టర్ గారు వచ్చేసరికి సుధాకర్ గారు డైరెక్టర్, డిఓపి వచ్చేసరికి మురళి గారు. సో సుధాకర్ అనే స్టోరీ ప్రొడ్యూసర్ ఆయనే. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నాది వచ్చేసరికి హీరో ఫ్రెండ్ రోల్, ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes ఉంటాను రోల్, మంచిగానే వచ్చింది. సో అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నాం, దేవుడి దేవల్ల అయితే హ్యాపీ. నెక్స్ట్ మంత్ అంటంలో కరెక్ట్, ఏ మంత్ అయినా సరే మనం అది చూస్తున్నాం, అన్న వాళ్ళు కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు, ఇన్ కేస్ అయిపోతే కనుక బెటర్. సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తున్నాం? అదే చెప్తున్నాను కదండి, ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్ నుంచి యాక్టర్గా మారడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో, నాకు అదొక ఫస్ట్ సినిమా కెమెరా ముందు నేను చాలా ఇబ్బంది పడ్డాను. మీరు ఇందాక చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ ఇదే రీజన్. సో దాని తర్వాత నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు అలవాటు పడుతున్నా ట్రాక్ పడుతూ ఇప్పుడు రామ్ హీరోగా మారిన సందర్భం. రామ్ హీరోగా ఎక్కడ మారలేదండి, కంటెంట్ హీరోగా మారితే రామ్ అందులో యాడ్ చేస్తాడు అంతే. సో ఆ హీరో రామ్ గా మారిన హీరో రామ్ అనమాకంటే నాకేదోలా ఉంది. ఆ కంటెంట్ కి ఆ సినిమాకి మీరే హీరో. సో దాని గురించి వ్యూవర్స్ కి ప్రజెంట్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా లైక్ సహస్ర అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేసాము. డైరెక్టర్ వచ్చేసరికి నవీన్ డైరెక్టర్, తను ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ఉన్నారు. మనోడే కంప్లీట్ డిఓపి ఎవ్రీథింగ్ మనోడే వర్క్ చేసుకున్నారు. దాంట్లో మస్తాన్ గారు కానీ, నాని అన్న కానీ, ఇలా ఇతిషా గారు కానీ, ఇలా చాలా మంది చేశారు. ఆల్రెడీ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు చేశారు. సో అది ఆ ప్రాజెక్ట్ అవుట్పుట్ కోసం వెయిటింగ్. నాకన్నా అదేంటంటే నవీన్కి కావాలి, సక్సెస్ కావాలి, నేను అదే కోరుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్ బయటికి రావడం వల్ల నాకేమవుతుందో పక్కన పెడితే నవీన్కి అదొక రూట్ కాజ్ అవ్వాలి అదే అని చెప్పి ట్రై చేస్తే అందరికీ అదే రూట్ కాజ్ అవుతుంది ఖచ్చితంగా. అదైతే ఇంకా హ్యాపీ. ఇంకా నేను కోరుకునేది ఏంటంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు, నన్ను లీడ్గా పెట్టినప్పుడు ఖచ్చితంగా అతను వెళ్ళాలి చూసుకున్నాను, అది వెళ్తే ఇంకా హ్యాపీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో రామ్ని ఎప్పుడు పెళ్లి బట్టల్లో చూస్తాము,
పప్పన్నం ఇప్పుడు పెడుతున్నారు. పప్పన్నం అండి, చికెన్ ఎప్పుడు భోజనం, పెళ్లి భోజనాలు ఎప్పుడు మేము ఇన్విటేషన్ వస్తుంది మాకు అతి త్వరలో యాడ్ సో ఓకే చల్. సో వెరీ సూన్ మీరు మ్యారేజ్ ఇన్విటేషన్ మాకు పంపిస్తానండి. అంతమించి మాట్లాడరు కదా ఇంకా ఆయన, అసలు మాట్లాడ్డాయన. పంపిస్తానండి. సరే, నాకు అర్థమైంది. తర్వాత ఇందాక మనం స్టార్టింగ్ క్వశ్చన్లో మీరు చెప్పిన దాంట్లో పార్కింగ్ చేసి ఒకటి పక్కన పెట్టాం, రాత్రులు అని. ఆ రాత్రుల విషయంలోకి వస్తే విషయం ఏంటి? రాత్రులు అంటే ఏం ఉండదండి. నాకేంటంటే 6 years నేను నైట్ షిఫ్ట్ చేశాను కదా, సో నాకు నైట్ నిద్ర పట్టదు. సో నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ 2 or 3 అవుతుంది డైలీ ఆల్మోస్ట్. సో మనకి ఎడిటింగ్స్ అని అయ్యని పెట్టుకుని నాకేంటంటే ఆ టైంకి అమ్మ వాళ్ళని డిస్టర్బ్ చేసి టీ పెట్టమని, నాకేంటంటే టీ అలవాటు బాగుంది. సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే మా ఏరియా ఎలాగో బస్ స్టాండ్ ఏరియానే. సో అక్కడికి వెళ్ళి టీ తాగి వస్తాను అంతే, దానికన్నా ఏం ఉండదు. అది ఇష్యూ అంతే. ఆగలేసి చేయడం అతను కూడా ఏం ఉండదు, ఒక టీ తాగుతాం చాలు. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని నేను ఇదే అడిగాను, అందరికీ యూనిటీ లేదు. ఎందుకు లేదు, ఏంటి ప్రాబ్లం? లేదని ఎవరు చెప్పారండి? అందరూ చెప్పారు. అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు వాళ్ళ పేర్లు ఏంటి, ఎవరు లేదని చెప్పారు? ముందు నేను ఇంటర్వ్యూ చేసిన 4-5 కూడా అఫ్గాని, చరణ్, తిరుపతిరావు, నాకు ఉందండి. మీరు ఎవరితో లేదని మీరు చెప్తే నేను వాళ్ళతో లేదు. మీరు అందరితో కూడా వీడియోస్ చేస్తారా? చేయమని చేస్తాను. వాళ్ళు చేశాను ఇప్పుడు దాకా అందరితో చేశాను. అందరితో ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు ఎత్తారో అందరితో నేను వీడియో చేశాను. మీ ఆన్సర్ ఏంటంటే యూనిటీ ఉందండి. నాకు ఉందండి, వాళ్ళకి లేదంటే వాళ్ళ ఇష్టం, నేనేం చేయలేదు. వాళ్ళకి లేకపోతే నేనేం చేయలేను. మీరైతే నాతో కలిసి పనిచేస్తాను అంతే. యూనిటీ అయితే మీకు ఉంది, ఎవరితో అయినా పనిచేస్తాను, అంతే కదా? అంతే. డన్. సో కంగ్రాచులేషన్స్, మీ మ్యారేజ్ గురించి చిన్న అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ. వెరీ సూన్ ఉందని. దెన్ కమింగ్ టు మీరు 270 to 280 వీడియోస్ చేశాను అన్నారు. సో దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ గురించి ఏమన్నా వ్యూయర్స్కి ఏమన్నా? చాలా కష్టం ఉంటుందండి. స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు మొత్తం ఉంటుంది. మేము తీసిన వీడియో అక్కడ వరకే కనబడింది, కానీ మేము లేట్ నైట్స్ ఎడిటింగ్ చేసేది కానీ డబ్బింగ్స్ కానీ చాలా ఇబ్బంది. సో మీ ఓన్ స్క్రిప్ట్, ఓన్ స్టోరీస్ ఉంటాయా, లేకపోతే ఏమన్నా కాపీ పేస్ట్లు కానీ? కాపీ పేస్ట్లు ఉంటే అందరు షెడ్కి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఓన్ కాబట్టి ఇంకా ఇంత కాంపిటీషన్లో కూడా సర్వేలు అవుతున్నాం కాబట్టి ఓన్ అని అవడం వల్లే సర్వేలు అవ్వగలుగుతున్నాం. మీ ఓనే, బట్ మీకు ఏమైనా రాసి ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరండి. నా స్క్రిప్ట్స్ నేనే, నా రక్తం అదే, నా జీవిత చరిత్ర నేనే రాసుకున్నట్టు నా స్టోరీలన్నీ నేనే రాసుకున్నాను. మీదే కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం నాకు. కొత్తగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు ఇచ్చే చిన్న సజెషన్స్? న్యూగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే కనుక ఏ ఇన్ఫ్లుయెన్సర్ నమ్మద్దు. ఇదే నేను చెప్పే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక మాట, ఓ సజెషన్ అంతే. దాంట్లో ఎన్ని చూసుంటారు? ఖచ్చితంగా. అందుకనే నేను ఎవరిని నమ్మద్దని కూడా చెప్తున్నాను. నమ్మద్దు, ఎవరికి వాళ్ళు ట్రై చేసి గ్రో అవటమే అంతే బెటర్ ఆప్షన్. అదే కరెక్ట్. థ్యాంక్ యూ. దెన్ కమింగ్ టు ప్రమోషన్స్ పార్ట్, యాక్చువల్గా మిస్ అయింది. మీరు ప్రమోషన్స్ చేస్తుంటారు కదా, ఎలా తీసుకుంటారు రెమ్యునరేషన్? ఒక్కొక్క ప్రమోషన్కి ఎంత అని ఎలా చేస్తారు? డిపెండ్స్ ఆన్. ఇది మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న బిజినెస్ ఓనర్స్ని, ఎంటర్ప్రీనర్స్ని కూడా లెక్కలో పెట్టుకుని మీరు చెప్పారు? ఖచ్చితంగా. నేను డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి డిమాండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే క్లయింట్ వే ఆఫ్ రెస్పెక్ట్ బట్టి డిమాండ్ చేస్తాను. తన రెస్పెక్ట్ నాకు నచ్చింది అనుకోండి, నేను బార్గెన్లో తగ్గడంలో చాలా వరకు తగ్గుతా. తన తలపొకరు చూపించడం నేను అసలు రూపాయి కూడా తగ్గను. వెరీ క్లియర్గా చెప్తా. అవసరం లేదు. ఆల్రెడీ నేను విజయవాడలో ఈ జై హింద్ కాంప్లెక్స్ సెంటర్లోనే ఒక చలామణి అవుతున్న ఒక గోల్డ్ షాప్లే 2 రిజెక్ట్ చేశాను. ఆ రిజెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళు ఎంత పే చేసినా నా ఛానల్లో మాత్రం వాళ్ళ వీడియో కనపడదు. ఎందుకంటే వాళ్ళు అసలు రెస్పెక్ట్ ఇవ్వరు ముందు ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఫస్ట్ థింగ్ వాళ్ళ పేర్లు కూడా వద్దు. సో వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వని చోట అసలు వీడియోలు చేయడం కరెక్ట్ కాదు. సో మనీ కన్నా రెస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంతే మన రాము. సో ఖచ్చితంగా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. సో మేము కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తాము. సో తర్వాత మీ మెయిన్ గోల్ ఏంటి ఫైనల్గా? అంటే ఈ 2025కి అందరూ ప్రతి ఇయర్కి ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా, అలా ఏదైనా టార్గెట్, గోల్, డ్రీమ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఛానల్ పరంగా కానివ్వండి, మూవీస్ పరంగా కానివ్వండి, క్యారెక్టర్ల పరంగా కానివ్వండి. ఒక లాయల్టీ టీమ్ని రెడీ చేసుకుంటున్నాం, ఇదే నా పెద్ద గోల్ అండి. అది చాలా కష్టం, బట్ ఏంటంటే ఇయర్ అది ట్రై చేస్తాను. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఒక లాయల్టీ ఉన్న టీమ్ని రెడీ చేస్తున్నాను ఒక సీతారామరాజు బ్లాగ్స్ అనే ఛానల్కి. ఎందుకంటే నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా లైక్ వ్లాగ్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ సిరీస్లు కానీ
చేయడానికి నాకు లాయల్టీ ఉన్న టీం ఉంటేనే నేను ట్రావెల్ అవ్వగలను. ఎక్సలెంట్ ఆన్సర్. ఎందుకంటే అసలు ఆ టీం ప్రాపర్ గా ఉంటే మీరు అనుకున్నవన్నీ అచీవ్ అవుతారు కదా ఈజీగా, సింపుల్ గా. ఎందులో ఏ టార్గెట్ ఉన్నా సరే టీం ప్రాపర్ గా ఉండాలి కదా. అంతే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు నా ప్రయాణం షో. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.